ఇది వీలు. హిందూ మతాలు అంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ ఎట్లయిపోతుంది అంటే ఇంతమంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళ భావాల పరిస్థితి ఏంటి? రూమ్ మీద బూటు కాతో తన్ని వెళ్ళిపోతే ఒక వ్యక్తి ఎవరు వచ్చి పర్లేదు అది వ్యక్తి వాక్ స్వాతంత్రం అని చెప్పి ఎలా అంటారు మీరు? అక్కడ ఈ వ్యతిరేకత ఎందుకు, ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు ఇక్కడ అని చెప్పిన ఇది నాకు జెన్యున్ గా ఇది నాకు కలిగిన ఫీలింగ్ ఇది. అండ్ ఇది ఎందుకు రిపీట్ అవుతూ వస్తుంది? ఈ అన్వేషణ ఫస్ట్ వ్యక్తి నేను చెప్పిన సినిమా ఎగ్జాంపుల్ ఉంది, రేపు పొద్దున్న ఇంకో వ్యక్తి వస్తాడు, ఇలా కంటిన్యూస్ ఎందుకు జరుగుతుంది? ఇది కాస్ట్ లేదని, ఇన్స్టిట్యూషన్ అంబిగ్విటీ ఉందని, అన్నిటికన్నా ముఖ్యంగా భయం లేదని. ఇది ఒక సిస్టమిక్ లూప్ లేదు, మనం ఖచ్చితంగా చేంజ్ చేయాలని ఫీలింగ్ నాకు కలిగింది. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడు గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా ఖబర్దార్. దేశంలో చేంజ్లు వస్తాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. ఒక్క మాట మాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందులయ్యే రోజు ఖచ్చితంగా ముందు వస్తుంది, ముందు ఉంటుంది. అదే ఆ రోజు వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందు జాగ్రత్తగా ఉండండి. ఖబర్దార్, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. పర్లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. వేరే మతాలను ఏమైనా దూషిస్తే ఎవరైనా అది కూడా చాలా తప్పది. ఉన్నారు కదా కాన్వర్సేషన్. మన జూడ్ కూడా చెప్తున్నాడు, అన్నా నువ్వు నీకు అంత అగ్రెసివ్గా చెప్పావు కదా, మరి వీడియో ఎందుకు డిలీట్ చేసావు అన్నా? ఆడేదో ఆకులో ఎగ్గాడు, ఆడేదో చెప్పాడు, నువ్వు వీడియో డిలీట్ చేసావు. ఆడ కూడా ఏం మాట్లాడు విన్నావా? హాయ్ హేజుడ్ బ్రో గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియో నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేస్ ఏదైతే ఉందో, ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వు ఎవడో నాకు తెలిసింది. అంతవరకు తమరు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది విను, కండోమ్ ప్యాకెట్లకి గివే వేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి. మీరు అయితే నువ్వు ఎప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారావనేది జనంకి తెలుసు. టీనేజర్స్ అడిగితే చెప్తారు తమరు ఎప్పుడు బత్తాయిలా మారారా అని. ఇప్పుడు నువ్వంటే బత్తాయి, కానీ నేను బత్తాయిని కాదుగా. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఒక మైక్ పెట్టుకుని చెప్పాలి, ఏది పాత్ 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 పాత్. నేను అలా కాదు, నేను దేశం తిరిగి అక్కడ చూసి చెప్పాలి. సో నువ్వు గూగుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి, నేను తిరిగి చెప్పాలి. నాకు ఖర్చు అవుతుంది, నీకు ఖర్చు లేదు. అండ్ నీకు స్క్రిప్ట్ రైటింగ్కి వాడు ఎవడో ఇస్తాడు, వాడు చెప్పిందే చెప్పాలి. నీకు ఒక టీము గేము అబ్బో చాలా ఉంది. నాకు అలా కాదు, సింగిల్ టేక్. రోజుకి 15 వీడియోలు సింగిల్ టేక్లో చెప్పేస్తాను. 24 గంటలు నాన్ స్టాప్గా 128 దేశాలు తిరిగింది చెప్పేస్తాను. నాది సింగిల్ టేక్. ఓకే, ఇన్ ద ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రోకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 మీకు శ్రీరామ రక్ష. ఓకే, ఒకళ్ళు ఉంచితే 2026 పిక్చర్ బాకీ. ఇది వార్నింగ్ అనుకుంటున్నావా అనుకుంటున్నావా? అది అంతా భగవంతుడికి వెళ్తే, బట్ ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రోకడైల్ ఫెస్టివల్. ఓకే, ఇంట్లో కూర్చొని గూగుల్లో 2 చాట్ జీపీటీలు చెప్పేసి సోల్ అయిపోతారు. మరి నేను తిరిగింది ఎందుకు? ఉక్రెయిన్ యుద్ధం, నేను ఉక్రెయిన్లో ఉన్నాను కదా, నీకు తెలుసా నాకు తెలుసా? గూగుల్లో ఉన్నది అందరికీ తెలుసు, కానీ ఉక్రెయిన్లో తిరిగింది నీకు తెలుసు కదా. అని ఇరాన్లో నేను మొన్న వెళ్ళి వచ్చాను కదా, ఇరాన్ అంతర్గత యుద్ధం జరుగుతుంది. అలా ఏదైనా చెప్పాలి, అర్హత ఉన్నదంటే నేను చూసి చెప్పగలను. గూగుల్లో చూసి చెప్పాలి. నీకు నాకు నక్కకి నాగలోకానికి తేడా ఉంది. ఐఏఎస్ కొడుకు అయ్యి ఉండొచ్చు, కానీ తమరు చేసిన చిల్లర కంటెంట్ ఎప్పుడు జనం మర్చిపోయారు. ఇది విను, ఇది విను, ఇది విను. ఓకే, బట్ అది మళ్ళీ చెప్తున్నా, ఆ వీడియో ఉంటే 2026 కానీ తీసేస్తే బాగుంది. సీతమ్మ, నేను ఏ కాన్సెప్ట్లో మాట్లాడాల్సి వచ్చింది? స్త్రీ యొక్క స్వేచ్ఛ కోసం చాలా 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 చెప్పాను. బట్ తమరు తెలిసిందే కదా, డబ్బులు కావాలి. ఓకే, డబ్బుల కోసం బట్టాయి రంగు పూసుకొని ముందు ఉంది ముసల్లా పండాక. నేను ఎవరో తెలియదు అన్నారు, బాగానే ఉంది, కానీ మీరు నాకు తెలుసు. ఎందుకంటే తమ్ముడు ఫోక్స్ యాక్ట్. ఎక్కడున్నా మీ తమ్ముడు ఇప్పుడు? చిన్నపిల్లల రేపు కేసులో ఏమయ్యాడు? అదే ముందు అవన్నీ మాట్లాడదాం, మంచి మంచి సందర్భాలు మాట్లాడుకోవచ్చు అని మనం రోజు కలుసుకుందాం. మీ వీడియోకి నా వీడియో వస్తూ ఉంటుంది. ఓకే, ఇది ఈడో వేదాంతి, ఆడో సిద్ధాంతి, ఇద్దరికిద్దరు సరిపోయేదా? ఈ నా కొడుకు చెప్తాడు ఆడి గురించి, ఆ నా కొడుకు చెప్తాడు వీడి గురించి. మొత్తానికి అయితే మటుకు తెలుగు యూట్యూబర్లు పరువులు తీస్తున్నారు కదరా మీ ఇద్దరు కలిసి. ఆడు పెట్టిన 1-2 గంటలకు సాయంత్రంకో డిలీట్ చేస్తాడు వీడియో మొత్తం. వీడు చెప్పిన మాటలు భయపడిపోయి, ఆ మాత్రానికి ఎందుకు పోయా నువ్వు? ఆ మాత్రం వీడియో తీసి కొడకల్లారా ఏకేస్తా, పీకేస్తా, గీకేస్తా, ఏ చేస్తావు? ఎందుకు అంత భయం? ఎందుకు? ఆడొచ్చి నేను మర్డర్ చేసేస్తాడా? తప్పులు అందరూ చేస్తారు, నువ్వే అంటున్నావు కదా. ఆడేమైనా మర్డర్ చేసేస్తాడు నిన్నేమన్నా? చేయడు కదా. ఆ మద్దానికి ఎందుకు? వేస్ట్ కదా, పెట్టకూడదు అప్పుడు అంత భయం ఉన్నప్పుడు.